చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, మేము చూసుకుంటామని బండి చేంజ్ చెప్తున్నారు. కేసీఆర్ ని కుటుంబాన్ని కాపాడడం మాకు చేత కాలేదు కాబట్టి మీకు శాతం అవుతుంది కాబట్టి మా చేతిలో పెడితే వాళ్ళని కాపాడతామని చెప్తున్నారు. గీంత అర్థం కాకపోతే ఎట్లా మీకు మీడియాకైతే తెలుసు కదా ఎవడెవడిని కాపాడుతుండే ఎవడేమేం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అహంకారానికి కుటుంబ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి కుటుంబం అవుతుందంటూ, రేవంత్ రెడ్డి పాలన అవుతుందంటూ చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? కుటుంబ పాలన అంటే కవిత తర్వాతనే ఎవరన్నా అవుతారు ప్రపంచంలో, కేసీఆర్ కుటుంబం తర్వాత. ఇందాక నేను ఆమె ప్రెస్ మీట్ గురించి నేను కొంచెం విన్నా చదివినా. ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే మేము అందరం గెలిచిన నాయకులు, మీ దగ్గర మిగిలినోళ్ళు ఎవరు, అందరు అధికారంలోనే ఉంటురాయే. ఏనో దాచుకున్నాడు సంతోష్ రావుకు ముక్కు ముఖం తెలియనాడు, కేసీఆర్ చెప్పులు మోస్తే ఆయనకి రాజ్యసభ ఇచ్చిరి. హరీష్ రావుకి ట్రంక్ పెట్టేతో వస్తే ఆయనకు మంత్రిని చేస్తేవి. ఈరోజు అసలు మిగిలిన వాళ్ళు ఎవరు మీ కుటుంబంలో? లాస్ట్ కేటీఆర్ కొడుకు కూడా అధికారులను తీసుకొని పోయి కాన్వాయిలు వేసుకొని పోయి ఆయన జనాల మధ్యలోకి పోయినాడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? కవిత బిడ్డ మైనర్ ఉంటే కవిత బిడ్డ ఏమన్నా రానియలేదేమో బాధపడినట్టున్నది. అందరం ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళం, రాజ్యాంగబద్ధంగా పనిచేసిన వాళ్ళం. మీ కుటుంబంలో ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే కదా ఏమైనా పని చేయకపోనికి. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నిబద్ధతతోని కుటుంబాన్ని కానీ తన సొంత దగ్గరగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా రాజకీయాలకు దూరంగా ఉంచితే ఈరోజు మీ అయ్యలాగనా నేను ఇప్పుడు అడుగుతున్నా. గజ్వేల్లో దివాణా లేదు, 6 నెలలకోసారి కేసీఆర్ బోర్డు నీలాగానే ఇడిచిపెట్టేయాల గాలికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అనునిత్యము ప్రతి నిత్యము కొడంగల్ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిదో ఒక్కళ్ళది ఉంటుంది. అక్కడ ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి అధికారం ఏ పదవి అంటే ఏ పదవి చేయని వ్యక్తిని ఎట్లా పెడతారు? ఆయన ఏమన్నా రేవంత్ రెడ్డి సీట్లోనో ఎమ్మెల్యే సీట్లోనో పోయి కూర్చొని ఇదిగో నేనే ఎమ్మెల్యేని, నేనే ముఖ్యమంత్రి సోదరుని, నేను చెప్పినట్లే నేను అలా నీకు చేయలేదు కదా. అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రికి ఎవరో ఒకరు మధ్యలో వ్యవహారం చెయ్యాలి. అందరూ సామాన్య ప్రజలు ముందులాగా ముఖ్యమంత్రి గారిని అందరు పోయి కలవలేరు కాబట్టి ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉండాలి కదా. అక్కడ వాళ్ళ నియోజకవర్గానికి ఎవరో ఒకరు సేవలు చేయాలి కదా. అక్కడ ప్రజల సమస్యలను ఎవరో ఒకరు పరిష్కారం చేయాలి కదా. ఆ పని ముఖ్యమంత్రి సోదరుడు చేస్తున్నాడు అంతే తప్పించి రేవంత్ రెడ్డికి ఎంతసేపు వాళ్ళ అన్నకు పదవి ఇచ్చి కూర్చోబెట్టాలి, ఇన్ఛార్జికి ఇచ్చి కూర్చోబెట్టాలని. కానీ ఆ పని ముఖ్యమంత్రి గారు చేయలేదు కదా. చెయ్యనందుకు బాధనా, లేకపోతే ఆ నియోజకవర్గాన్ని మీ అయ్యే ఇడిచేసినట్ల గాలికి ఇడవలేదని బాధనా, లేకపోతే అక్కడ సమస్యలు ప్రజల సమస్య ముఖ్యమంత్రి గారికి చేరేస్తున్నారనే బాధనా నీకు? అంటే ఇప్పుడు మీరు చెప్తుంది అంటే ఆ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, దీన్ని ఓర్వలేకని ఇట్లా అంటున్నారు మీరు? అఫ్ కోర్స్ నియోజకవర్గం అభివృద్ధి ఒక్కటే కాదు, నియోజకవర్గంలో గెలిచినటువంటి అభ్యర్థికి ప్రజల బాగోగులు చూసేది ఆ అభ్యర్థి వ్యక్తిత్వం కానీ ఆ అభ్యర్థికి బాధ్యత కానీ. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 118 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో పనిచేయాలి. మరి 119వ నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో అనునిత్యం ఉండలేడు కాబట్టి ఎవరో ఒకరు రాయభారిగా ఉండాలి. కాబట్టి వాళ్ళన్న పనిచేస్తుంటే నీకు వచ్చిన నష్టం అధికారికంగా కానీ ఒక పదవిలో కానీ కూర్చొని ఆయన పనిచేస్తలేడు కదా. సో ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి ప్రొటెక్షన్ ఉంటుంది తప్పకుండా. అటు కుటుంబానికి అయితే ఏదో ఒకటి ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. సో ఏం చెప్తారు మేడం? ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్